సిస్టమ్ ఎంత కరెక్ట్. ఒక 200 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటి ముందు తీసుకొచ్చి చెత్త వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. 7.5 కోట్లు కట్టకపోతే ఆ హోటల్ యజమానిని, ఆ నిజామాబాద్ లో 7.5 కోట్లు కట్టిన వ్యక్తిని ఏం చేస్తుంది ఈ సిస్టమ్? ఇంత దారుణమా? 300 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే చేస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే వెంటనే విద్యుత్ శాఖ వాళ్ళు ఆపేస్తారు. 7.5 కోట్లు కట్టని వాడు నిక్షేపంగా 15-16 సంవత్సరాలు ఉంటాడు. అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. నిజామాబాద్ మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. ఇన్ని సంవత్సరాలు ఇక అతన్ని తీసుకొచ్చి మేరే క్యాండిడేట్ గా పెట్టారు. 7.5 కోట్లు ఇంతకాలం బకాయిలు కట్టక 18 సంవత్సరాలు ఏమంటారు అరాచకం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మున్సిపల్ మేయర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆ 7.5 కోట్లు తీసుకొచ్చి అందరు కార్పొరేటర్లకు అతను ఖర్చు పెట్టాలి. ఇది సిస్టమ్. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా సంచులు తీసుకొచ్చి మొదలుపెట్టి వాడు ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ చైర్మన్ గెలవాలంటే ప్రతి వార్డులో గెలవాలి, ప్రతి వార్డులో గెలవాలంటే కౌన్సిలర్ గెలవాలంటే ఒక్కోడు 3,000 ఓట్ల కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ 1000 ఓట్ల కోసం 20-25 లక్షలు ఖర్చు చేయడం ఉంటుందా? ఎక్కడ పోతున్నాం? ఈ పైసలంతా ఎక్కడి నుంచి వసూలు చేస్తారు వాళ్ళు? వార్డును దోచుకోకపోతే ఏం చేస్తారు? అందుకనే చెప్తున్నా, డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఉంటే ఈ వార్డు కౌన్సిలర్ ఎవరు పనిచేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ తోటి ఖర్చు పెట్టిస్తున్నాయి ప్రతి వార్డులో. ఎందుకంటే మెజారిటీ కౌన్సిలర్ ఎవరు వస్తే వార్డు చైర్మన్ కాబట్టి 1000 ఓట్లకు 500 ఓట్లకు 25-30 లక్షలు ఖర్చు పెడితే, అంటే ఒక్కో ఓటుకు 5,000 రూపాయలు 3-4 వేలు ఖర్చు పెడితే ఇక రాజకీయం ఈ డబ్బును వసూలు చేసుకునేందుకు ఆ వార్డు కౌన్సిలర్లు ఎంత అరాచకం చేస్తారు? ఆ వార్డులో అక్కడున్న గవర్నమెంట్ భూమిని కబ్జా చేస్తారు. ఏం చేస్తారు మరి? ఇక 25 లక్షలు ఎట్లా వార్డు మెంబర్కు, వార్డు కౌన్సిలర్కు అంత 25 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించాలంటే ఎట్లా? ఆ 1000 ఓట్లకు ఉన్న ప్లేస్ లో చాలా దారుణం. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు, సో ఏమో నా ఒపీనియన్ నేను చెప్పాను. ఈ మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ గా ఎన్నుకునే వాళ్ళు 2005 నుంచి సిస్టమ్ చేంజ్ అయింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ డైరెక్ట్ గా ఎన్నుకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎందుకు ఎన్నుకోకూడదు? మీరు చెప్పేది కరెక్టే. అసలు ఆ పద్ధతి కొద్దిగా బాగానే ఉంటది నా దృష్టిలో. ఇదివరకు కూడా 2006 వరకు ఉండే రాజశేఖర రెడ్డి టైంలో చేంజ్ చేశాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాంగ్రెస్ కి అన్ని మున్సిపల్ చైర్మన్ రావాలి, ఎవడన్నా వేరే పార్టీ వాడు గెలిచినా సరే దాన్ని తీసేసుకుందామని చేశాడు. ఇప్పుడు అది ఏమైందంటే, సరే కాంగ్రెస్ కి రాని ఎవరికి రానివ్వండి, కానీ ఇప్పుడు ఏమైందంటే మున్సిపల్ చైర్మన్ ప్రతి వార్డులో ఖర్చు పెట్టాలి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. రెండోది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇవాల్టి మున్సిపల్ చైర్మన్ కాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి తొక్కి పారేస్తున్నారు. డమ్మీలను తీసుకొచ్చి పెడుతున్నారు మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా. ఇప్పుడు ఇంకో రకంగా ఏం చేశారంటే, ఈ మున్సిపల్ చైర్మన్ పోస్టులను రిజర్వేషన్ మార్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ మేజర్ మున్సిపాలిటీని బీసీ మేలో బీసీ ఫిమేలో చేసినారు. ఇదొక రకమైన రాజకీయం. ఇట్లా రిజర్వేషన్ పాలసీని కూడా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్చి వ్యవహారాలు చేస్తానట. మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా అపాయింట్మెంట్ చేసుకుంటే, డైరెక్ట్ గా ఎలక్షన్ జరిపితే పబ్లిక్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న బెస్ట్ చైర్మన్ ఎవరు, మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఎవరితో అవుతుంది అన్నది డిసైడ్ చేస్తారు. సుస్థిరంగా ఉంటది. 2 ఓట్లు వేయచ్చు కదా, కౌన్సిలర్ కు ఓటు, మున్సిపల్ చైర్మన్ కు ఓటు. గ్రామ పంచాయతీలు వేస్తలేమా? కరెక్ట్. అది బాగుంటది. సుస్థిరత అనేది కొద్దిగా వస్తుంది, ప్రజాస్వామ్య భరితంగా ఉంటది, పనులు జరుగుతాయి. తర్వాత అకౌంటబిలిటీ ఆధారపడుతుంది. ఈ రోజు దినసరిగా ఒక దరిద్రం అంటే దరిద్రం తయారైంది. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు వార్డు మెంబర్లుగా వచ్చిన వాళ్ళు, తర్వాత కౌన్సిలర్లుగా వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కాంట్రాక్టులు చేసుకుంటారండి. వేరే వాళ్ళ బంధువుల పేరు మీద కాంట్రాక్టులు చేసుకోవడం, డబ్బులు దండుకోవడం, అసలు నాణ్యత లేని పనులకు 70%